మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పోస్టల్ శాఖ నిర్లక్ష్యంతో ఓ యువకుడు తన ఉద్యోగాన్ని చేజార్చుకున్నాడు. ఉద్యోగం కోసం కష్టపడి చదివిన యువకుడికి పోస్టల్ శాఖ తీరు వల్ల నిరాశే మిగిలింది. గంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడు ఇటీవల విద్యుత్ శాఖ నుంచి ఇంటర్వ్యూకు హాజరు కావాలని లెటర్ వచ్చింది. సమయానికి పోస్టల్ శాఖ సిబ్బంది యువకుడికి లెటర్ అందజేయకపోవడంతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తాను ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోస్టల్ శాఖ అధికారుల తీరుపై నాగరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై పోస్టల్ శాఖ అధికారుల్ని నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపాడు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోస్ట్ నేమ్ వచ్చేసి సబార్డినేట్. అందులో నాకు జాబ్ ఆఫర్ చేశారు. వాళ్ళు నాకు సెప్టెంబర్ 4th ఆఫర్ లెటర్ పంపి 27కు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్ జాయినింగ్ నాది. వెరిఫికేషన్ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ చేసేసిన. నేను జాయినింగ్ వచ్చేసి 27 లోపు నేను జాయినింగ్ కావాలి. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు 27కు ఇవ్వాల్సింది వాళ్ళు నాకు అక్టోబర్ 4th ఇచ్చారు. దానివల్ల నేను అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ కాలేకపోయినా జాబ్ ఆఫర్ కోల్పోయింది. అవకాశం మిస్ అయినా ఇక్కడ వచ్చి మీరు నిర్లక్ష్యం వల్ల ఇట్లా అంటే తప్పైంది, మాదే నిర్లక్ష్యము, ఇంకోసారి ఈ విధంగా కావో అంటున్నారు. ఇలా ఒక్కరినైనా బాధ్యతను ఇలాంటి ఎంతోమంది ఇట్లానే వెళ్ళిపోయారా? పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇంతగానో? వాళ్ళు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటుంది. వాళ్ళు జీతాలు తీసుకునేది కాక వాళ్ళకు ఒక పిఏలు చేసుకొని వాళ్ళు నిర్లక్ష్యం వల్ల స్టూడెంట్స్ విద్యార్థులు నాశనం అవుతున్నారు.